హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని కాజు వేయించుకోవాలి. ఇలా కొంచెం కాజు వేగిన తర్వాత తీసేయాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేయాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేయాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ ఆనియన్స్ కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత 1 కప్ ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత 1 కప్ ఉప్మా రవ్వ యాడ్ చేసాం కదా, 1 కప్ రాగి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 1 కప్ రాగి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 6 కప్స్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. 6 కప్స్ వాటర్ తీసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా హెల్తీ అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ చేయాలి. మొత్తం ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేయాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇందాక వేయించుకున్న కాజు కూడా యాడ్ చేయాలి. అంతేనండి, చాలా ఈజీగా రాగి ఉప్మా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.